నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గాంధీ భవన్ వద్ద సేవ్ ఎల్బీ నగర్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఒక్కసారి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. మీ సస్పెన్షన్ మీద మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇది పూర్తిగా అన్యాయం. ఇది కాంగ్రెస్ పెద్దలు పునరాలోచించుకోవాలి. ఏదో సంఘటన ఆధారంగా చేసుకొని ఏదో ఏదో ఒక సంఘటన ఆధారం చేసుకొని అందులో ఉన్న ఆడియో రికార్డింగు కట్ పేస్ట్ చేసి ఏదో కులాలను తిట్టినట్టు క్రియేషన్ చేసి ఒక టీఆర్పీ నాయకులు, ఒక బీఆర్ఎస్ నాయకులు రకరకాలుగా పని పాట లేకుండా ఉన్న వాళ్ళంతా వచ్చి పని పాట లేకుండా ఉన్న వాళ్ళందరూ వచ్చి మా మీద దాడి జరిగారు. దాడి జరిగినా కూడా మమ్మల్ని ఎవ్వరు కూడా ఎందుకు ఏమి అని పరామర్శన ఇన్ఛార్జి ఉన్నాడు, ఆయన అడగలేదు. ఆయన మనుషులే అక్కడ ఉండి దగ్గరుండి దాడి. ఇన్ఛార్జ్ ఎవరంటున్నారు? మదియాస్కి గౌడ్ మా ఇన్ఛార్జి ఆయనే కదా. అంతకు ముందు నేను ఉంటే ఇన్ఛార్జి, ఇప్పుడు ఆయనే కదా. టికెట్ తీసుకొని వచ్చిండు ఆయన. వచ్చి ఇప్పుడు అంతా మమ్మల్ని అందరం టోటల్గా అన్ని ఇవంతా ఈ పంచాయతీలు అన్నీ పెట్టిండు. టోటల్గా ఎల్బీ నగర్లో అభివృద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైంది. ఎక్కడ కూడా ఈయన రావడంతో స్పా ఓనర్లంతా ఆయన చుట్టూ తిరగడము, ప్రైవేట్ హాస్పిటళ్ళు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఆఫీస్ ఉందో అది కూడా అతను కబ్జా చేసి కట్టిన దాంట్లో ఈయనకు కూర్చోబెడుతున్నాడు. పూర్తిగా ఇవన్నీ టోటల్గా ఈయన పని పెట్టుకున్నాడు. అక్కడ జరిగిన సంఘటనను ఆయన పూర్తి చేయకుండా ఆయన ఎప్పుడు సస్పెండ్ చేయాలని పిసిసి చుట్టూ కానీ ఇక్కడ కానీ ఈయన అదే పనిగా తిరుగుతున్నాడు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. కాబట్టి అధిష్టాన వర్గం ఆలోచించాలి. నాలాంటి కార్యకర్తలు రాష్ట్రంలో చాలామంది పార్టీకి పనిచేసిన వాళ్ళు న్యాయం చేయమని. ముందు ఎప్పుడైనా నోటీసులు ఇచ్చిండ్రా వివరణకు సంబంధించి? గతంలో కమిటీ చేసిరు కదా, జగ్గారెడ్డి అన్నతో కమిటీ చేసి జగ్గారెడ్డి అన్న క్లారిటీగా అందరిని ఇచ్చి విచారం చేసి ఆయన రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ నిన్న ఏవో జరిగినాయి కదా అవన్నీ, వీటి అన్ని ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? అంటే అందరు సీనియర్ నేతలు చాలా మంది మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటున్నారు అసలు పార్టీలో? ఇప్పుడు నాది ఒక డిఫరెంట్, నన్ను పూర్తిగా దాన్ని ట్రాప్ చేసారు. నేను మాస్ లీడర్ని. సచ్చినోళ్ళ ఇంటికి కొత్త, బతినోళ్ళ ఇంటికి కొత్త, చిన్న మంచి పెళ్లికి అన్ని పోతుంటాం. ఎవరెవరో మాట్లాడుతాం అన్ని దోలాడు పెట్టుకొచ్చి దాన్ని కట్ ఆఫ్ చేసి జాయింట్ చేసి దాన్ని రిలీజ్ చేసి జనాలకు. మీరు మాట్లాడారా? మీ మాటలేనా అవి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఉన్నారు, జస్ట్ మీరు వినండి. ఒక సందర్భంగా నేను ఎవరినో ఒక సందర్భంగా నేను ఎవరినో ఏదో ఘర్షణ ఉంటుంది ఇద్దరి మధ్యలో. ఆ ఘర్షణ సందర్భంగా మాట్లాడే మాట ఉంటుంది. దాన్ని కట్ చేసేసి నువ్వు వీళ్ళు జాయిన్ చేసి పెడితే ఇప్పుడు మీరు ఇద్దరు ఐడియా ఉండే. నేనేం ఛాలెంజ్ చేస్తుంది ఏంటంటే ఆడియోలలో ఇద్దరిది ఉండాలి. దట్ ఈజ్ ఒరిజినల్. మీది నాది. మీరు మాట్లాడుతున్నారు, మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా. అవునా? మరి అందులో నా ఒక్కంది ఎందుకుంటా వాయిస్? ఎవరు చేసారు అనుకుంటున్నారు? దాని వెనకాల కూడా మదియాస్కి ఇంకెవరు చేస్తారండి? మదియాస్కి ఇంకెవరు చేస్తారు చెప్పు? ఇంకెవరికి ఉన్నది వాళ్ళకు? మీకెందుకు మదియాస్కి ఎందుకు పడతలేదు అక్కడ? ఆయన ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన బీఫామ్ తీసుకొని వచ్చిండు. వచ్చి రాగానే మేము వెల్కమ్ చెప్పిన. నేను కూడా హాస్పిటల్ని, ఎల్బీ నగర్ హాస్పిటల్ని అందరం ఇన్ఛార్జ్ చేసినాం టోటల్గా. అయితే ఆయనకు మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం. నేను, నా కుటుంబం అందరం పనిచేసినాం. మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, విపరీతంగా పనిచేసినాం. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్న వివాదం వచ్చింది. ఏంది? రాజశేఖర రెడ్డి విగ్రహం అక్కడ పార్క్ ఒకటి ఉంటుంది, చౌరస్తా ఉంటుంది, ఆ విగ్రహం ఉంటే దాన్ని తీసేపిస్తే నేను గట్టిగా పట్టుబట్టి విగ్రహం పెట్టించిన. నేను విగ్రహం పెట్టి ఆయనకి ఎందుకో మరి రాజశేఖర రెడ్డి కోపం ఎందుకో తెలియదు, కానీ అప్పటి నుంచి పని కట్టుకొని మీ సంగతి చెప్పాలి రాబాయ్ అని అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం సుధీరెడ్డి వ్యతిరేకించి పెట్టినా, రాజీవ్ గాంధీ విగ్రహం సుధీర్ కుమార్ వ్యతిరేకించి పెట్టినా. ఎందుకంటే ఎల్బీ నగర్లో వీళ్ళు ఎవరు దండేసినా అది నేను పెట్టిన విగ్రహాలే. అంబేద్కర్ కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అంత కంట్రిబ్యూషన్ ఉంటుంది ఏదన్నా కానీ. ఇప్పుడు దాని దిక్కేది ఆయన మనసులో పెట్టుకొని మా మీద టార్గెట్ చేసి ఇదంతా కుట్రలు చేస్తున్నాడు. టోటల్గా పని కట్టుకొని ఒకటండి, ఈయన రాడు. నేను ప్రజలకు, జనాల కార్యకర్తలకు అవైలబుల్ ఉంటా. పోలీస్ స్టేషన్లో పట్టినా పోతాం, లేకపోతే ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా పోతాం. మంచికి చెడుకు అవైలబుల్ ఉంటాం, అక్కడనే ఉంటాం కదా, అవైలబుల్ ఉంటాం. ఆయనకు అది నచ్చదు. ఆయన రాడు, చూడడు. ఈ నెల ఉంటే ఈడ, ఇంకో నేను ఉంటే ఆడ. వస్తే ఎప్పుడో వస్తాడు. ఏ కాలనీ వాళ్ళు కూడా ఆయన కలిసి దాఖలే ఉండేవి. అట్లా టార్గెట్ చేసుకోవాలి. మేము ఎందుకు అదెందుకు చేసినావు, ఇదెందుకు చేసినావు, ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా అడుగుతాం కదా వీళ్ళకి. అది వాళ్ళ ప్రశ్న. కానీ మీరు ఇట్లా వచ్చి, మీ కుమారుడు కూడా రాజకీయాల్లో ఉన్నాడు, మీరు ఇట్లా వచ్చి అంటే ఇంటర్నల్గా మాట్లాడుకొని సస్పెన్షన్ ఎత్తేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు వచ్చి ఇట్లా గాంధీ భవన్ ముందు ధర్నా చేయడం, మీ కుమారుడు రాజకీయ భవిష్యత్తు మీద పడుతుంది. నాట్ ధర్నా,
ధర్నా మీ నిరసన ధర్నా కాదండి, కార్యకర్తలు అందరూ బలవంతంగా తీసుకొచ్చిర్రు. నీ వాయిస్ ఉండకుంటే ఎట్లా, మరి నువ్వేందో చెప్పాలి కదా, చెప్పకుంటే ఎట్లా అని చెప్తే నా వాయిస్ నా ఒక ఇంటెన్షన్ చెప్పాలి కదా, అధిష్టానానికైనా మీడియాకైనా ఎవరికైనా చెప్పాలి కదా, ఏం జరుగుతుందో చెప్పుకోవాలి కదా మనం, చెప్పుకోకుంటే ఎట్లా. ఇన్నేళ్ల నుంచి పార్టీలో ఉన్న మీరు ఒక్క మాట ఏం చెప్పాలనుకుంటున్నారు అధిష్టానాన్ని కానీ మీ పార్టీ నేతలకు కానీ? నాలాగా సఫర్ అయ్యే కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అధిష్టానం వర్గం ఆలోచించాలి, నిజమైన గుర్తించాలి. ఇట్లన్నీ అడ్డమైన అభాండాలు వచ్చినప్పుడు సస్పెన్షన్ చేయడం అనేది పునరాలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బతకాలంటే మాలాంటి వాళ్ళే, గ్రాస్ రూట్లో ఉన్న వర్కర్సే. థ్యాంక్ యూ సార్. ఇది అసలు సస్పెన్షన్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ కూడా పునరాలోచన చేసుకోవాలి. తన మీద అక్కడ మధుయాష్కి గౌడ్ కుట్రలు చేశారు, అక్కడ ఉన్న అభివృద్ధి కూడా ఏం జరగట్లేదు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేతో కూడా ఏం పోరాట్లేదు. మధుయాష్కి గౌడ్ వచ్చిన అనంతరం కూడా క్లబ్బులు వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా అన్ని ఓపెన్ అయ్యి ఆయన చుట్టే తిరుగుతున్నారు. తనను సస్పెన్షన్ చేసే విధంగా కూడా ఎప్పుడు పీసీసీ చుట్టూ పార్టీ చుట్టూ తను సస్పెండ్ అయ్యే విధంగా తిరిగారు. తన ఆడియోలు ఏవైతే వైరల్ అయ్యాయి కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి తీసుకొచ్చి జాయిన్ చేశారు, వాటిని కూడా జాయిన్ చేశారు. ఎవరైనా తిట్టుకుంటే ఇద్దరిది ఉంటుంది వాయిస్ తప్ప ఒక్కరిదే ఉంటుందా, కాబట్టి తన మీద కుట్ర జరిగింది. దీని మీద పార్టీ కూడా ఆలోచించి కూడా సస్పెన్షన్ మీద ఆలోచించాలి. నేను ఈరోజు కూడా ఇక్కడ ధర్నా చేసి నిరసన తెలపనికి రాలేదు, తన వాయిస్ వినిపించేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చాను. కాబట్టి పార్టీ ఈ విషయం మీద తన సస్పెన్షన్ మీద ఒక్కసారి తిరిగి ఆలోచించాలి అంటూ కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీని పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, గాంధీభవన్. నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గాంధీ భవన్ వద్ద సేవ్ ఎల్బీ నగర్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఒక్కసారి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. మీ సస్పెన్షన్ మీద మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఇది పూర్తిగా అన్యాయం. ఇది కాంగ్రెస్ పెద్దలు పునరాలోచించుకోవాలి. ఏదో సంఘటన ఆధారంగా చేసుకొని ఏదో ఒక సంఘటన ఆధారం చేసుకొని అందులో ఉన్న ఆడియో రికార్డింగు కట్ పేస్ట్ చేసి ఏదో కులాలను తిట్టినట్టు క్రియేషన్ చేసి ఒక టీఆర్పీ నాయకులు, ఒక బీఆర్ఎస్ నాయకులు రకరకాలుగా పని పాట లేకుండా ఉన్న వాళ్ళంతా వచ్చి పని పాట లేకుండా ఉన్న వాళ్ళందరూ వచ్చి మా మీద దాడి జరిగారు. దాడి జరిగినా కూడా మమ్మల్ని ఎవ్వరు కూడా ఎందుకు ఏమి అని పరామర్శలు ఇన్ఛార్జి ఉన్నాడు, ఆయన అడగలేదు. ఆయన మనుషులే అక్కడ ఉండి దగ్గరుండి దాడి. ఇన్ఛార్జ్ ఎవరంటున్నారు? మధుయాష్కి గౌడ్ మా ఇన్ఛార్జి ఆయనే కదా, అంతకుముందు నేను ఉంటే ఇన్ఛార్జి, ఇప్పుడు ఆయనే కదా. టికెట్ తీసుకొని వచ్చిండు ఆయన, వచ్చి ఇప్పుడు అంతా మమ్మల్ని అందరం టోటల్గా అన్ని ఇవంతా ఈ పంచాయతీలు అన్నీ పెట్టిండు. టోటల్గా ఎల్బీ నగర్లో అభివృద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైంది. ఎక్కడ కూడా ఈయన రావడంతో స్పా ఓనర్లంతా ఆయన చుట్టూ తిరగడము, ప్రైవేట్ హాస్పిటళ్ళు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఆఫీస్ ఉందో అది కూడా అతను కబ్జా చేసి కట్టిన దాంట్లో ఈయనకు కూర్చోబెడుతున్నాడు. పూర్తిగా ఇవన్నీ టోటల్గా ఈయన పని పెట్టుకున్నాడు. అక్కడ జరిగిన సంఘటనను ఆయన పూర్తి చేయకుండా ఆయన ఎప్పుడు సస్పెండ్ చేయాలని పీసీసీ చుట్టూ కానీ ఇక్కడ కానీ ఈయన అదే పనిగా తిరుగుతున్నాడు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. కాబట్టి అధిష్టాన వర్గం ఆలోచించాలి. నాలాంటి కార్యకర్తలు రాష్ట్రంలో చాలామంది పార్టీకి పనిచేసిన వాళ్ళు న్యాయం చేయమని. ముందు ఎప్పుడైనా నోటీసులు ఇచ్చిండ్రా వివరణకు సంబంధించి? గతంలో కమిటీ చేసిరు కదా, జగ్గారెడ్డి అన్నతో కమిటీ చేసి జగ్గారెడ్డి అన్న క్లారిటీగా అందరిని ఇచ్చి విచారం చేసి ఆయన రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ నిన్న ఏవో జరిగినాయి కదా, అవన్నీ వీటి అన్ని ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే అందరు సీనియర్ నేతలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటున్నారు అసలు పార్టీలో? ఇప్పుడు నాది ఒక డిఫరెంట్, నన్ను పూర్తిగా దాన్ని ట్రాప్ చేసారు. నేను మాస్ లీడర్ని, సచినాల ఇంటికి కొత్త, బతినాల ఇంటికి కొత్త, చిన్న మంచి పెళ్లికి అన్ని పోతుంటాం. ఎవరెవరో మాట్లాడుతాం అన్ని దోలాడు పెట్టుకొచ్చి దాన్ని కట్ ఆఫ్ చేసి జాయింట్ చేసి దాన్ని రిలీజ్ చేసి జనాలకు. మీరు మాట్లాడారా? మీ మాటలేనా అవి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఉన్నారు, జస్ట్ మీరు వినండి. ఒక సందర్భంగా నేను ఎవరినో ఒక సందర్భంగా నేను ఎవరినో ఏదో ఘర్షణ ఉంటుంది ఇద్దరి మధ్యలో, ఆ ఘర్షణ సందర్భంగా మాట్లాడే మాట ఉంటుంది, దాన్ని కట్ చేసేసి నువ్వు వీళ్ళు జాయిన్ చేసి పెడితే మీరున్నారు, మీరు ఇద్దరు ఐడియా ఉండే. నేను ఛాలెంజ్ చేస్తుంది ఏంటంటే ఆడియోలలో ఇద్దరిది ఉండాలి, దట్ ఈజ్ ఒరిజినల్. మీది నాది, మీరు మాట్లాడుతున్నారు, మీరు అడుగుతూ నేను చెప్తున్నా, అవునా? మరి అందులో నా ఒక్కంది ఎందుకుంటా వాయిస్? ఎవరు చేసారు అనుకుంటున్నారు? దాని వెనకాల కూడా మధుయాష్కి ఇంకెవరు చేస్తారండి? మధుయాష్కి ఇంకెవరు చేస్తారు చెప్పు? ఇంకెవరికి ఉన్నది వాళ్ళకు? మీకెందుకు మధుయాష్కు ఎందుకు పడతలేదు అక్కడ? ఆయన ఒక్క నిమిషం, ఇప్పుడు
ఆయన బీఫామ్ తీసుకొని వచ్చిండు వచ్చి రాగానే మేము వెల్కమ్ చెప్పిన నేను కూడా ఆస్పిరెంట్ని ఎల్బీ నగర్ ఆస్పిరెంట్ని అందరం ఇన్ఛార్జ్ చేసినాం టోటల్గా. అయితే ఆయనకు మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం, నేను నా కుటుంబం అందరం పనిచేసినాం. మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, విపరీతంగా పనిచేసినాం. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్న వివాదం వచ్చింది. ఏంది, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అక్కడ పార్క్ ఒకటి ఉంటుంది, చౌరస్తా ఉంటుంది, ఆ విగ్రహం ఉంటే దాన్ని తీసేపిచ్చారు. నేను గట్టిగా పట్టుబట్టి విగ్రహం పెట్టించిన. నేను విగ్రహం పెట్టి ఆయనకి ఎందుకో మరి రాజశేఖర రెడ్డి గారి కోపం ఎందుకో తెలియదు, కానీ అప్పటి నుంచి పని కట్టుకొని మీ సంగతి చెప్పాలి రాబాయ్ అని అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం సుధీర్ రెడ్డి వ్యతిరేకంగా పెట్టినా, రాజీవ్ గాంధీ విగ్రహం సుధీర్ కుమార్ వ్యతిరేకంగా పెట్టినా. ఎందుకంటే ఎల్బీ నగర్లో వీళ్ళు ఎవరు దండేసినా అది నేను పెట్టిన విగ్రహాలే. అంబేద్కర్ కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అంత కంట్రిబ్యూషన్ ఉంటుంది ఏదన్నా కానీ. ఇప్పుడు దాని దిక్కే ఆయన మనసులో పెట్టుకొని మా మీద టార్గెట్ చేసి ఇదంతా కుట్రలు చేస్తున్నాడు టోటల్గా. పని కట్టుకొని ఒకటండి, ఈయన రాడు, నేను ప్రజలకు జనాల కార్యకర్తలకు అవైలబుల్ ఉంటా. పోలీస్ స్టేషన్లో పట్టినా పోతాం, లేకపోతే ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా పోతాం, మంచికి చెడుకు మేము అవైలబుల్ ఉంటాం, అక్కడనే ఉంటాం కదా, అవైలబుల్ ఉంటాం. ఆయనకు అది ఏం నచ్చదు, ఆయన రాడు చూడడు. ఈ నెల ఉంటే ఈడ, ఇంకో నెల ఉంటే ఆడ, వస్తే ఎప్పుడో వస్తాడు. ఏ కాలనీ వాళ్ళు కూడా ఆయన కలిసి దాఖలే ఉండేవి. అట్లా టార్గెట్ చేసుకోవాలి. ఎందుకు అదెందుకు చేసినావు, ఇదెందుకు చేసినావు, ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా అడుగుతాం కదా వీళ్ళకి. అది వాళ్ళ ప్రశ్న. కానీ మీరు ఇట్లా వచ్చి మీ కుమారుడు కూడా రాజకీయాల్లో ఉన్నాడు, మీరు ఇట్లా వచ్చి అంటే ఇంటర్నల్గా మాట్లాడుకొని సస్పెన్షన్ ఎత్తేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు వచ్చి ఇట్లా గాంధీ భవన్ ముందు ధర్నా చేయడం, మీ కుమారుడు రాజకీయ భవిష్యత్తు మీద పడతారు. ధర్నా మీ నిరసన ధర్నా కాదండి, కార్యకర్తలు అందరూ బలవంతంగా తీసుకొచ్చిర్రు. నీ వాయిస్ ఉండకుండా ఎట్లా, మరి నువ్వేందో చెప్పాలి కదా, చెప్పకుండా ఎట్లా అని చెప్తే నా వాయిస్ నా ఒక ఇంటెన్షన్ చెప్పాలి కదా. అధిష్టానానికైనా మీడియాకైనా ఎవరికైనా చెప్పాలి కదా, ఏం జరుగుతుందో చెప్పుకోవాలి కదా. మనం చెప్పుకోకుండా ఎట్లా? ఇన్నేళ్ల నుంచి పార్టీలో ఉన్న మీరు ఒక్క మాట ఏం చెప్పాలనుకుంటున్నారు అధిష్టానాన్ని కానీ మీ పార్టీ నేతలకు? నాలాగా సఫర్ అయ్యే కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అధిష్టానం వర్గం ఆలోచించాలి, నిజమైన గుర్తించాలి. ఇట్లన్నీ అడ్డమైన అభాండాలు వచ్చినప్పుడు సస్పెన్షన్ చేయడం అనేది పునరాలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బతకాలంటే మాలాంటి వాళ్ళే, గ్రాస్ రూట్లో ఉన్న వర్కర్సే. థ్యాంక్ యూ సార్. ఇది అసలు సస్పెన్షన్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ కూడా పునరాలోచన చేసుకోవాలి. తన మీద అక్కడ మధుయాష్కి గౌడ్ కుట్రలు చేశారు, అక్కడ ఉన్న అభివృద్ధి కూడా ఏం జరగట్లేదు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేతో కూడా ఏం పోరాట్లేదు. మధుయాష్కి గౌడ్ వచ్చిన అనంతరం కూడా క్లబ్బులు వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా అన్ని ఓపెన్ అయ్యి ఆయన చుట్టే తిరుగుతున్నారు. తనను సస్పెన్షన్ చేసే విధంగా కూడా ఎప్పుడు పీసీసీ చుట్టూ, పార్టీ చుట్టూ తను సస్పెండ్ అయ్యే విధంగా తిరిగారు. తన ఆడియోలు ఏవైతే వైరల్ అయ్యాయి అవి కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి తీసుకొచ్చి జాయిన్ చేశారు, వాటిని కూడా జాయిన్ చేశారు. ఎవరైనా తిట్టుకుంటే ఇద్దరిది ఉంటుంది వాయిస్ తప్ప ఒక్కరిదే ఉంటుందా, కాబట్టి తన మీద కుట్ర జరిగింది. దీని మీద పార్టీ కూడా ఆలోచించి కూడా సస్పెన్షన్ మీద ఆలోచించాలి. నేను ఈరోజు కూడా ఇక్కడ ధర్నా చేసి నిరసన తెలపనికి రాలేదు, తన వాయిస్ వినిపించేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చాను. కాబట్టి పార్టీ ఈ విషయం మీద, తన సస్పెన్షన్ మీద ఒక్కసారి తిరిగి ఆలోచించాలి అంటూ కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీని పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, గాంధీ భవన్.